హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు పొటాటో ఫ్రై చేస్తున్నాను. ముందుగా పొటాటో క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైనప్పుడు పొటాటోలో వాటర్ లేకుండా చూసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి. ఈ పొటాటో ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా అవుతుందండి. వాటర్ వేయం కాబట్టి ఆయిల్లోనే మగ్గనిస్తాం కాబట్టి ఆయిల్లో ఎక్కువ వేస్తామండి. కొంచెం ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. మనం పొటాటో ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా పొటాటో మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇప్పుడు సింపుల్ పొటాటో ఫ్రై అండి ఇది. ఆయిల్లో మాత్రం మగ్గనివ్వాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే పసుపు వేస్తున్నాను. అలాగే కారం పొడి వేస్తున్నాను అండి. అంతే అండి, సింపుల్గా పొటాటో ఫ్రై అండి. రెస్టారెంట్ హోటల్లో కూడా ఈ టైప్లోనే చేస్తారండి పొటాటో ఫ్రై. వాళ్ళ క్యూబ్స్ లాగా కట్ చేస్తాం, మనం చిప్స్ లాగా కట్ చేసామండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పొటాటో ఫ్రై సింపుల్ టేస్టీగా పొటాటో ఫ్రై అండి. ఒకసారి తిన్నారంటే ఇంకొకసారి చేసుకోవాలనిపిస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి ట్రై చేయండి పొటాటో ఫ్రై. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పొటాటో ఫ్రై చిప్స్ లాగా ఉంటాయండి. బాయ్ అండి.